హలో అండి, నమస్తే. నేను శ్రీలక్ష్మి. వెల్కమ్ బ్యాక్ టు శ్రీలు స్మార్ట్ అండ్ సింపుల్. ఈరోజు మనం సీలింగ్ ఫ్యాన్స్ ఈజీగా సింపుల్గా ఎలా క్లీన్ చేసుకోవచ్చో చూద్దామండి. పని వాళ్ళతో పనులు చేయించుకునే వాళ్ళ గురించి కాకుండా మనమే ఇంటి పని, వంట పని, అలాగే ఇలాంటి స్పెషల్ క్లీనింగ్స్ చేసుకునేటప్పుడు అది ఎంత తక్కువ టైంలో ఎంత నీట్గా ఎంత అందంగా చేసుకుంటే మనకి కూడా అంత శ్రమ తక్కువగా ఉంటుందండి. మనము కొన్ని చిట్కాలతో పని అనేది చాలా ఈజీగా చేసుకోవచ్చు. ముందుగా వీడియోని లైక్ చేయండి. అలాగే మీరు ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకుంటే ఇలాంటి మంచి వీడియోస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా తెలుస్తాయి. ఇప్పుడు ఇంకా వీడియోని స్టార్ట్ చేద్దామండి. చూడండి, నేను ఇక్కడ 2 మాప్ స్టిక్స్ తీసుకున్నాను. ఈ స్టిక్స్లో ఒకటి నేను ఇంట్లో యూజ్ చేస్తానండి, ఇంకొకటి గుమ్మం దగ్గర, అలాగే మనం చెప్పులు వదిలేస్తాం కదా అక్కడ బాల్కనీస్లో యూజ్ చేయడానికని ఇంకోటి ఉంటుంది. ఈ స్టిక్స్ని ముందుగా ఇలా ఆ కుచ్చు తీసేయాలండి. మనకి స్టిక్స్ మాత్రం ఇక్కడ అవసరం అవుతాయి. ఇలాంటి స్టిక్స్ అనేవి అందరి ఇళ్లలో కూడా ఉంటాయి కదండి, కాబట్టి ఈ టిప్ అనేది అందరికీ చాలా బాగా హెల్ప్ అవుతుందండి. ఇప్పుడు చూడండి, నేను ఇక్కడ ఒక టవల్ని తీసుకున్నానండి. పాతది తీసేసిన టవల్ ఒకటి తీసుకున్నాను. ఈ క్లాత్ అనే కాదండి, మీరు పాతవి ఏవైనా తీసుకోవచ్చు. కొద్దిగా కాటన్ క్లాత్ కానీ బనియన్ క్లాత్ కానీ అయితే బాగుంటుంది. టీ షర్ట్స్ కూడా యూజ్ చేసుకోవచ్చండి. చూడండి, టవల్ని నేను ఇలా ఫోల్డ్ చేశాను. ఒక స్టిక్ని చూడండి, టవల్ని ఇలా ఫోల్డ్ చేసి నీట్గా తాడుతో బాగా గట్టిగా ముడివేసి కట్టాలండి. ఇలా కట్టేటప్పుడు చూడండి, ఇలాంటి ప్లాస్టిక్ వైర్తో కట్టద్దండి, ఊరికే ఊడిపోతుంది. నేను ఇక్కడ ఈ తాడుని యూజ్ చేసి కట్టానండి. ఇలాంటిది కనుక లేనట్లయితే ఒక క్లాత్ని సన్నగా కట్ చేసి దాన్ని కూడా తాడులాగా యూజ్ చేసుకోవచ్చు. ఇలా చూడండి, క్లాత్ని ఇలా బాగా గట్టిగా కట్టాలండి. ఇంకొక స్టిక్ను కూడా టవల్కి రెండో వైపున సేమ్ అలాగే కట్టాలండి. మనకి మధ్యలో చూడండి, నేను ఇలా కొలిచాను, ఒక జాన వరకు క్లాత్ మనకి ఖచ్చితంగా ఉండాలండి. ఇప్పుడు ఒక బకెట్లోకి కొద్దిగా వాటర్ తీసుకుని 2 స్పూన్ల సర్ఫ్ వేస్తున్నాను. ఇప్పుడు ఈ వాటర్లో చూడండి, ఈ క్లాత్ని ఇలా బాగా తడిపి శుభ్రంగా బాగా పిండాలండి. వాటర్ ఏమీ లేకుండా పిండి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు చూడండి, ఫ్యాన్ని పైన ఉన్న డస్ట్ అంతా కూడా మన ఇంట్లో పాత చీపురు పెట్టి మొత్తం దులిపేయాలండి. పైన మనకి ఇలా బూజు కూడా ఉంటుంది కాబట్టి శుభ్రంగా ముందుగా ఇదంతా క్లీన్ చేసుకోవాలి. ముందుగా ఇలా క్లీన్ చేసుకుంటే డస్ట్ కొంతవరకు పోతుంది. ఇప్పుడు చూడండి, ఈ స్టిక్స్ని ఇలా 2 చేతులతో పట్టుకుని ఫ్యాన్ రెక్కల పైన ఈ క్లాత్ని అటు ఇటు జరుపుతూ ఉంటే మనకి చాలా ఈజీగా వచ్చేస్తుందండి. డస్ట్ అనేది మనకి శ్రమ చాలా తక్కువగా ఉంటుంది, ఈజీగా క్లీన్ అయిపోతుంది. ఇంకొకరి హెల్ప్ లేకుండా మన పని మనమే చాలా ఈజీగా చేసుకోవచ్చండి. చూడండి, మధ్యలో ఈ క్లాత్ని ఈ సర్ఫ్ వాటర్లో వాష్ చేసుకుంటూ తీసుకోవాలి. మీరు వీడియోని లైక్ చేశారని అనుకుంటున్నాను. చెయ్యని వాళ్ళు ప్లీజ్ అండి ఇప్పుడే లైక్ చేస్తే మీరు చేసే లైక్స్ అనేది నాకు కొంచెం హెల్ప్ అవుతాయి. మాప్ స్టిక్స్ అయితే బరువు తక్కువగా ఉంటాయండి. ఇలా క్లీన్ చేసుకున్న చేతులు నొప్పి పెట్టవు. ఒకవేళ ఇలాంటి స్టిక్స్ లేనట్లయితే నార్మల్గా ఏమన్నా మీ దగ్గర కర్రలు లాంటివి ఉన్నా ఇలాగే క్లాత్ కట్టుకుని యూజ్ చేసుకోవచ్చు. ముందుగా 3 రెక్కలు కూడా పై వైపున శుభ్రంగా క్లీన్ చేసి ఆ తర్వాత ఇలా కింద వైపున కూడా క్లీన్ చేసుకోవాలండి. చూడండి, ఒక స్టిక్తో నేను ఫ్యాను కదలకుండా అలా పట్టుకుని రెండో స్టిక్తో కొద్దిగా ప్రెస్ చేస్తూ తుడుస్తున్నాను. అలాగైనా క్లీన్ చేయొచ్చండి. లేదంటే చూడండి, ఇలా స్టిక్స్ 2 కలిపి పట్టుకుని కూడా క్లీన్ చేసుకోవచ్చు. ఇక్కడ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి, మనకి ఫ్యాన్ రెక్ అనేది ఎంత ఈజీగా క్లీన్ చేశానో వీడియోని కట్ చేయకుండా చూపిస్తున్నాను. చూశారు కదండి, మనకి ఎలాంటి కుర్చీలు అవసరం లేకుండా నేలపైనే నిలబడి ఇంకొకరి హెల్ప్ లేకుండా ఎంత బాగా క్లీన్ చేసుకున్నామో. చాలా సింపుల్ అండి. ఇలా ఒక్క ఫ్యాన్ క్లీన్ చేసుకోవడానికి నాకు 10 నిమిషాలే పట్టిందండి. అన్నీ రెడీ చేసి పెట్టుకుంటే 10 నిమిషాల కన్నా పట్టదు. ఈ వీడియో మీకు ఉపయోగపడుతుంది అనిపిస్తే కనుక తప్పకుండా లైక్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. మీరు ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.